నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పేదరికం లేని గ్రామాలే లక్ష్యమన్న కేంద్ర మంత్రి చౌహాన్. దేశ సమగ్ర అభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమని వ్యాఖ్య. ఎన్టీఆర్ వైద్య సేవతో మరింత మెరుగైన సేవలు అందిస్తాం. ఇన్సూరెన్స్ మోడల్ ఆరోపణలు అసత్యాలన్న మంత్రి సత్యకుమార్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్న మంత్రి డోలా. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి. దేశంలోని గ్రామాలను పేదరిక రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శవంతమైన దేశంగా మార్చడంలో గ్రామాల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. MGNREGAలో గత ఏడాది జూన్ నుంచి 136 కోట్లు పని దినాలు కల్పించామని, దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 54,83,000 రూపాయల ఖర్చుతో పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మొత్తం 50,467 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. గత 10 ఏళ్లలో గృహ నిర్మాణ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3.45 కోట్ల ఇళ్లు నిర్మించామని చౌహాన్ చెప్పారు. అలాగే కొత్త కుటుంబాలను గుర్తించి పథకంలో అనుసంధానం చేసేందుకు సర్వే పనులు ప్రారంభించామన్నారు. मैं आंकड़ों में नहीं जाता। 10 सालों में 3.45 करोड़ घर निर्मित किए गए हैं। प्रधानमंत्री आवास योजना के अंतर्गत मार्च 2024 तक 2.95 करोड़ के लक्ष्य के विरुद्ध 2.68 करोड़ घर पूरे हो गए, जिनमें पूर्ववर्ती आवास भी 77 लाख जो पहले लंबित थे वो भी पूरे किए हैं। इसके लिए आपको बधाई देता हूं। गत 8 वर्षों में प्रतिदिन 10,000 घर बनाए जा रहे हैं। ये अपने आप से रिकॉर्ड है और ये आपके कारण संभव है। आप काम कर रहे हैं इसलिए हो रहा है। और घर पूर्ण किए जाने का जो समय था वो भी घटा है। पहले औसतन 314 दिन में घर बनता था, अब 114 दिन में घर बनाया जा रहा है। गरीबी मुक्त गांव, पॉवर्टी फ्री विलेज, इसका संकल्प ले सकते हैं। प्रधानमंत्री जी की इच्छा है और मैं भी अंतरात्मा से ये चाहता हूं कि गांव गरीबी मुक्त हो। और गरीबी मुक्त गांव का मतलब है गांव का हर भाई बहन किसी न किसी आजीविका मूलक काम से, रोजगार से जुड़ा हो, कोई बेरोजगार ना हो। उनकी न्यूनतम आवश्यकता है जिंदगी की, वो हम ठीक ढंग से पूरी कर पाए। और आपके साथ मिलकर हम ये कर सकते हैं, असंभव नहीं है, कठिन जरूर है, लेकिन हम साथ मिलकर काम करेंगे। हम कुछ गांवों से शुरुआत कर सकते हैं, सारे गांव एक साथ नहीं तो कुछ गांव हर ब्लॉक में चिन्हित किए जा सकते हैं और वहां सब योजनाओं के आदर्श क्रियान्वयन के माध्यम से రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ఎన్టీఆర్ వైద్య సేవల పేరుతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా రూపాంతరం చెందిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి నగదు రహిత చికిత్సలో హైబ్రిడ్ విధానం అమలవుతుందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని 1,43,00,000 కుటుంబాల్లోని 4,30,00,000 మంది పేదలకు ఉచితంగా 25 లక్షల రూపాయల వరకు వైద్య సాయం అందుతుందన్నారు. హైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం అవుతాయని తెలిపారు. ఫలితంగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్ వల్ల 2.5 లక్షల రూపాయల లోపు ఉచిత వైద్య సేవలు ఉండవని, పేదలకు అందించే వైద్య సేవలను ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 23 లక్షల కుటుంబాలు అందరికి కూడా 25 లక్షల దాకా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో అనుగుణంగానే
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత స్టేక్ హోల్డర్స్తో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలతో కానీ మాట్లాడడం, ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా ఈ 1,43,00,000 కుటుంబాలు 4,30,00,000 వ్యక్తులకి, పేదలకి 25 లక్షల దాకా వైద్య సేవ అందించడం కోసం ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇన్సూరెన్స్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ మూడిటికి అనుసంధానం చేసుకొని రాష్ట్రంలోని పేదలందరికీ ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ హైబ్రిడ్ మోడ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రచారం చేస్తున్నట్టుగా 2.5 లక్షల లోపల వైద్య సేవలు ఉండవు, మొత్తం ట్రస్ట్ మోడల్లో నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారిపోతున్న ప్రచారం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రజల్లో, ముఖ్యంగా పేదల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వాస్తవ పరిస్థితులకు దూరంగా, వాస్తవానికి దూరంగా ఇటువంటి ప్రచారం చేయడం రాజకీయ పార్టీలకు తగదు. నేను విమర్శలకు బోదలుచుకోలేదు. అయితే ఇక్కడ ఈ అనేక స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారి సమక్షంలో సమీక్షలు చేసిన తర్వాత వచ్చిన నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలో 2.5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ కోసం ఇన్సూరెన్స్ మోడ్లోకి వెళ్ళాలని, తర్వాత 61 లక్షల కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా 5 లక్షల దాకా వైద్య సేవ అందుతుంది కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ ఈ 2.5 లక్షల రూపాయలు పైగా వైద్య సేవల కోసం 25 లక్షల దాకా ట్రస్టు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టే భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కలెక్టరేట్ లో అధికారులు, కూటమి నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 8న జరగనున్న ప్రధాని విశాఖ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జన సమీకరణ, పార్కింగ్, రోడ్ షో నిర్వహణ తదితర అంశాలపై సమీక్షా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. భద్రతా విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని మంత్రి అధికారులకు సూచించామన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించిందని, దీనికి కృతజ్ఞతగా ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దామని ఆయన కూటమి నేతలకు పిలుపునిచ్చారు. మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లుగా ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారాలు పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పోలవరం, అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది. వీటిలో 6 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం, గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు, 3 రాజకీయ పార్టీలు, ఎన్డీఏ భాగస్వామైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో సహకరించాలని, మీడియా కూడా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూడా ఉంటుందంటే అది ఎంత డిస్టెన్స్ అనేది ఇంకా పైనుంచి పిఎంఓ నుంచి మనకు క్లారిటీ రావాలి. సంపత్ వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచా లేకపోతే దత్త ఐలాండ్ అనేది మనకి, ఇది ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక భద్రత కలిగినటువంటి
ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇది ఎస్పీజీ వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు అనుమతించిన ప్రాంతం నుంచి మనం ఉంటుందండి. వారు 5:40కి డయాస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్ షో తర్వాత బహిరంగ సభ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ జరగాల్సి ఉందండి. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటకలో పర్యటించింది. కమిటీ చైర్మన్ రామ్ ప్రసాద్ రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, హోంమంత్రి అనిత, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ పర్యటనలో భాగంగా అక్కడ ఉచిత బస్సు ప్రయాణ పథకం శక్తిపై అధ్యయనం చేశారు. కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం వారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయి పథకం అమలుకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ప్లేనరీ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో పార్టీ కోర్ కమిటీ నేతలు అమరావతిలో సమావేశమయ్యారు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవం ప్లేనరీ నిర్వహించారు. సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త, ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు విశాఖలో ఘనంగా నివాళులర్పించారు. సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టరేట్ మీటింగ్ హాలుకు వచ్చిన మంత్రి ముందుగా అక్కడ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి ఆమె అందించిన సేవలను అందరూ గుర్తు చేసుకున్నారు. सर अक्सर सर बैक कर अपना चेयर बैक सुन लो ना ఇంకొకటి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై మేడిశెట్టి ఇజ్రాయెల్ అనే వ్యక్తి చేస్తున్న అసత్య ప్రచారాలను రామచంద్రపురం కూటమి నాయకులు ఖండించారు. రామచంద్రపురంలోని ఉమ్మడి పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యునిగా చెప్పుకుంటూ ఇజ్రాయెల్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అతను వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. గౌరవ మంత్రి సుభాష్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మంత్రి సుభాష్ పై వ్యక్తిగత కక్షతో అసత్య ప్రచారం చేస్తే తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పితాని వీరభద్రరావు, టేకుమూడి సత్యనారాయణ, పెంకి సాంబశివరావు, కంచుమర్తి బాబురావు, దంగేటి గౌరీ శంకర్, కోట తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఎవరికి పనిచేస్తున్నాడు, ఎవరికి కాంటాక్ట్ లో ఉన్నాడంటే ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిరోజు నిత్యం కాంటాక్ట్లో ఉండి అతని దినచర్యగా మరి సుభాష్ గారిపై అవాకులు చవాకులు సోషల్ మీడియాలో పేలుతూ మరి సహనంతో ఉన్నటువంటి మేమందరం కూడా ఈరోజు నిన్న జరిగిన ఘటనపై మరి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అధికారులకు ఒకటే చెప్తున్నాం, మా దళితులపై దాడులు జరిగిన వెంటనే తక్షణం వాళ్ళ అరెస్ట్ చూపించి దళితులకు న్యాయం చేయకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మరి ఈ నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఉద్యమం చేపట్టి ఇలాంటి దోషులను వెంటనే శిక్షించే విధంగా మరొక్కసారి దళితులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా మా ఉద్యమం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నియోజకవర్గంలో శాసనసభ్యునిగా గెలిచి మంత్రిగా
పనిచేస్తున్నటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి రాజకీయాలు కొత్త అని ఆయనే చెప్తున్నాడు. రాజకీయాలకు కొత్త కానీ ఆయన ప్రజాసేవ చేయడంలో కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండడం కానీ అతనికి రాజకీయాలకు ముందు నుంచి అలవాటు అని చెప్పి 10 సార్లు చెప్తున్నా మరి ఈ మేడిశెట్టి ఇజ్రాయేల్ గత నెల నుండి మరి అనేక ఫేస్బుక్ కార్యక్రమాల్లో ఫేస్బుక్లో మరి సోషల్ మీడియాలో అనేక చెప్పుకోలేని విధంగా మర్యాద లేకుండా మరి మంత్రిపై అవాకులు చవాకులు పెట్టడం, చెప్పుకోలేని విధంగా పేర్లు పెట్టి పిలవడం, మరి ఇలాంటి వ్యక్తిని వ్యక్తిగతంగా కూడా మేము అదో కేసు మళ్ళీ మేము ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి కోరుతాం. ఇప్పుడే మరి డిఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళి మరొక కంప్లైంట్ కూడా ఇస్తాం దీని మీద అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వెంటనే ఏదైతే పండు రమేష్పై మరి దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి అరెస్ట్ చేసి వెంటనే మరి తక్షణమే వారిపై ఏ విధమైనటువంటి అట్రాసిటీయా ఈ కేసుకి సంబంధించి ఎన్ని సెక్షన్లు ఉంటాయి అన్ని సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుంచే ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన మంత్రివర్యులు సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఇతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన కార్యకలాపాలు ఎప్పుడూ చేయలేదు. ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు. అయినప్పటికీ నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో కేవలం ఫేస్బుక్లో వాట్సాప్లో మాత్రమే ఇతను ఒక నాయకుడిగా చిత్రీకరించుకుంటూ సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలన్నీ చేస్తూ ఇతను మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కానీ సుభాష్ గారిని కానీ పలచన చేసే విధంగా ఇతని కార్యక్రమాలు డైలీ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ మేము చాలా సంయమనంతో ఉన్నాం. ఇతను ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతూ ఉన్నాయి. ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇతను గతంలో ఏ కార్యక్రమాలైనా అటెండ్ అయినట్టు దాఖలాలు లేవు. అలాగే ఇతను గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారి మీద ఆ రోజు అసత్య ఆరోపణలు చేస్తూ ఉండేవారు. అలాగే గతంలో వైఎస్ఆర్ నాయకుడైన చెల్లిపోయిన వేణు గారి మీద కూడా అసత్య ఆరోపణలు చేస్తూ ఉండేవారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన మంత్రివర్యుల మీద కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ, అంటే ఇతను కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ కేవలం అతను లాభాపేక్షతోనే పనిచేస్తూ, ఎందుకంటే మంత్రి గారు ఫ్రెండ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు గతంలో ఏదో ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా కానీ సుభాష్ గారికి కానీ ఏ విధమైన ఈ ఇజ్రాయెల్తో సంబంధం లేదు. కానీ మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఇతను మంత్రివర్యుల దగ్గర కూర్చుని కొన్ని డిమాండ్లు వినిపించడం జరిగిందంట. ఆ డిమాండ్లు ఏంటంటే ఏదో ఆచరణ సాధ్యం కానీ హామీలు, అంటే కోరికలు, అంటే పెద్ద పెద్ద పదవులు కానీ, అంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లాంటి పదవులు కానీ, అలాగే ఇంకా భారీ ముడుపులు కానీ ఆశించడం జరిగింది. అయితే అవన్నీ ఇప్పుడెప్పుడే ప్రజెంట్ అటువంటి నేను ఏమీ నీకు అటువంటి న్యాయం చేయలేదని మంత్రివర్యులు చెప్పినట్టు కూడా మా నోటీస్కి వచ్చింది. దాని మీద దృష్టిలో పెట్టుకుని ఆయన మీద ఏదో రకంగా బురద చల్లాలి, ఆయన్ని బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆయన తన దారి తెచ్చుకోవాలని రోజు సోషల్ మీడియాలో ఓన్లీ ఫేస్బుక్లో రకరకాల ఆరోపణలు చేస్తూ ఇతను పబ్బం గడుపుతూ ఉన్నాడు. దయచేసి తెలుగుదేశం పార్టీ పెద్దలకి మేము విన్నవించుకునేది ఏంటంటే, సుభాష్ గారు రామచంద్రపురంలో అధికారం చేపట్టిన దగ్గర నుంచి చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా విస్తృతంగా చేయడం జరుగుతుంది. పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలందరినీ ఏకతాటి మీద తెచ్చి ఇక్కడ కూటమి నాయకులందరితో సమన్వయం చేసుకుంటూ చాలా ముందుకు పోతూ ఉన్నారు. ఈ క్షణంలో ఇటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ అనే వ్యక్తి ఏదో రకంగా ఈ నియోజకవర్గంలో అలజడులు సృష్టించాలని వైఎస్ఆర్ నాయకులతో కలిపి అతని మీద అటు ఇటీవల జరిగిన కొన్ని గొడవలన్నీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినవి తప్పితే సుభాష్ గారు అనుచరులు కాదు, సుభాష్ గారికి సంబంధం లేని వ్యక్తుల్ని సుభాష్ గారి వ్యక్తులుగా చిత్రీకరిస్తూ, అలాగే గతంలో ఎలక్షన్ ముందు కూడా ఇతను ఏదో పెద్ద నాయకుడిలాగా ఓ ప్రెస్ మీట్ పెట్టడానికి ద్రాక్షాల్లో సన్నాహాలు చేసుకుంటే దాన్ని కూడా మేము అందరం తిప్పికొట్టడం జరిగింది. అతను ఏ హోదాలో ఈ ప్రెస్ మీట్ పెడతాడని చెప్తే ఆ రోజు మీడియా మిత్రులందరికీ ఫోన్ చేస్తే ఎవరు కూడా ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వలేదు. ఇలాంటివన్నీ చాలా అన్ని వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ. తక్షణమే ఇతను సభ్యత్వం అయితే ఎవరు మా ద్వారా అయితే చేయలేదు. ఆన్లైన్లో ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవచ్చు. 100 రూపాయలు కట్టి ప్రతి ఒక్కరికి సభ్యత్వం వస్తుంది. నేను సభ్యత్వం ఉంది నా దగ్గర, నేను నాయకుడిని అని చెప్పుకుంటూ రోజు పార్టీ అధినాయకుల దగ్గరికి వెళ్ళి సుభాష్ గారి మీద తప్పుడు ప్రచారాలు, తప్పుడు వినతి పత్రాలు ఇచ్చి ఈ పార్టీని బలహీనపరచడానికి చూస్తున్నాడు. తక్షణమే పార్టీ పెద్దలందరూ స్పందించి ఇతన్ని చేసిన అక్రమాలన్నీ బయటికి తీసుకొచ్చి ఇతను తక్షణమే అరెస్ట్ చేసి ఇతన్ని కఠినంగా శిక్షించాలని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేయడం ఉంది.
కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో నాటుసార స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు నిర్వహించారు. వేమిరెడ్డిపల్లి తండాలో 400 లీటర్ల బెల్లం ఊట, గొల్లమందల తండాలో 300 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని అక్కడే ధ్వంసం చేశారు. నాటుసార తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ జె శ్రీనివాస్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అది వేరే పడతాం కొంచెం తోడు బాలు వద్దండి, బరువు ఉంటుంది. నీకు అది అడ్డొస్తుంది బాలు, వంగదు. ఇదిగో ఇది ఐరన్ది ఉంది ముక్క, అది అడ్డొస్తుంది, వంగదు. అసలు వంగదు, ఖచ్చితంగా తోడాల్సింది అది. అది ఉందిగా సార్, ఆ ముక్క అడ్డుపట్టుతుంది. దానిపైన పెట్టేసే కాలు జారే టయానికి దాని మీద కాళ్ళు మోపేశారు. నీకు జారింది కాలు వేసే. ఈ నెల 5న విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన హైందవ శంఖారావం కార్యక్రమానికి హిందువులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని విశాఖకు చెందిన ప్రముఖ వేద పండితులు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి, అర్చకుల స్థితి చాలా దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల్లో రాజకీయ ప్రమేయం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ, ధర్మో రక్షతి రక్షితః అని మన సనాతన ధర్మం మనకి తెలియజేస్తూ ఉన్నది. ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ఆ ధర్మం మనల్ని సదా కాపాడుతూ ఉంటుంది అనే విషయాన్ని పరంపరగా మనకి పెద్దలు ఆచరించి చూపించారు. అదే నడవడికలో మనం సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నేటి పరిస్థితులు పోకడల్ని చూస్తూ ఉంటే కొంత విచారం కలగక మానదు ఎవరికైనా. ఎందుచేత అంటే ఈ కలియుగంలో ధర్మాన్ని పాటించే వాళ్ళకన్నా ధర్మాన్ని పాటించే వాళ్ళ పట్ల విద్వేషంతో ఉండేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకునే హిందువుల పట్ల రాజకీయ పరంగా కానీ అలాగే కొన్ని విద్వేష విద్రోహ సమూహాలు కానీ వారి పట్ల ఒక ద్రోహాన్ని తలపెడుతున్నాయి అనేది సుస్పష్టంగా అందరికీ అవగతం అవుతున్నది. అందుకని విశ్వ హిందూ పరిషత్ వారు 5వ తేదీ విజయవాడ ఎయిర్పోర్ట్ గన్నవరం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి మూల కారణం ఏమిటి అంటే సనాతన ధర్మం పట్ల ప్రభుత్వాలకి సవితి తల్లి ప్రేమను చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దేవాలయాలు, దేవాలయ అర్చకులు, అలాగే దేవాలయంలో నిర్వహింపబడే కమిటీలు ఇవన్నీ కూడా ఏ ఒక్క సంస్థ కూడా వాటి పట్ల పూర్తి బాధ్యతతో మెలగట్లేదు అన్నది అందరికీ అర్థమైంది. పెద్ద పెద్ద ప్రముఖ దేవాలయాల్లో కూడా ప్రసాదం నాణ్యత పైన అందరూ కూడా బాధపడే విషయాలు తెలిసాయి. ఇది భగవద్రోహమే కాదు, ఇది మన హైందవ సమాజానికి ఒక పెద్ద మచ్చ అని భావించాలి. ఇలాంటి సమయంలో కలౌ సంఘే శక్తి అన్నట్లుగా ఐకమత్యంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకని హిందూ బంధువులందరూ కూడా ఒక్కటిగా చేరి 5వ తేదీ జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొని
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి అని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా దేవాలయాల పట్ల ప్రభుత్వాల యొక్క పెత్తనం కానీ అజమాయిషీ కానీ ఉండకూడదు. అలాగే దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి, వాటిని తిరిగి మరలా దేవాలయాలకి స్వాధీనం అయ్యేలా చూడాలి. అన్యాక్రాంతమైనటువంటి స్థలాల్లో ఎన్నెన్నో కట్టడాలు ఉన్నాయి, వాటిని తక్షణమే తొలగించాలి. అలాగే దేవాలయాల సమీపంలో ఎన్నెన్నో దుకాణాలు ఉంటాయి, ఆ దుకాణాలన్నీ కూడా స్వామిని సేవించుకుని స్వామిని నమ్ముకుని స్వామి యొక్క భక్తులైనటువంటి వాళ్ళకే ఆ అర్హత యోగ్యత ఉంటుంది కనుక వాళ్ళకే ఆ అవకాశం ఇవ్వాలి. అలాగని వాళ్ళకి అవకాశం లేకుండా దేవాలయాల్ని నమ్ముకుని జీవించేటువంటి భక్తులకి కష్టాలు కలగకూడదు. అందుకని దేవాలయాలను ఆశ్రయించిన వారు బాగుండాలి. దేవాలయాల్లో నివసించేటువంటి దేవాలయాలకి ముఖ్యం ఎవరు అంటే భక్తులు. ఆ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. భక్తుడు ఒక్కడు బాగుంటే, భక్తుడు యొక్క భక్తి విశ్వాసాలు కనుక గెలిస్తే భగవంతుని వద్ద ఉండేటువంటి అర్చకుడితో పాటు అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి అనేక కార్యరంగములన్నీ కూడా సుసంపన్నంగా ఉంటాయి. అనేక దుకాణాలు, అంగళ్ళు, అలాగే వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ బాగుంటాయి. పూల దుకాణం కానీ, కొబ్బరికాయల దుకాణం కానీ, అరటిపళ్ళ దుకాణం కానీ, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక దుకాణాలు ఇవన్నీ కూడా సుసంపన్నంగా ఉంటాయి. చక్కగా అందరూ బాగుంటారు. కనుక అవన్నీ బాగుండాలంటే ముందు భక్తుడు బాగుండాలి. భక్తుడి యొక్క మనస్సు ఎంత భగవంతుని పైన స్వచ్ఛంగా ఉండాలి అంటే ఈనాటి జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే హైందవ ధర్మానికి ఒక గడ్డు కాలం వచ్చింది అనిపిస్తోంది. అందుచేత తక్షణమే ప్రభుత్వాలన్నీ కూడా వారు మునుపటి పాత విధానాలకి స్వస్తి పలికి నేటి రోజున హిందువులకి అలాగే దేవాలయాలకి చక్కనైనటువంటి జవాబుదారీతనంగా ఉండాలి అని, ముఖ్యంగా వారి ఆస్తిని వారికే అప్పజెప్పాలి. ఎందుచేత అంటే అన్ని మతాలు సమానమైనప్పుడు వారి మతాధికారులకి వాటిని పోషించే హక్కు కూడా ఉంటుంది. కానీ దేవాలయాల పోషణ హక్కు ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం హరించింది. దేవాలయాలపైన పెత్తనం వాళ్ళకి నచ్చినటువంటి కమిటీ వాళ్ళకి ఇవ్వడం, కమిటీ సభ్యుల్లో రాజకీయ నాయకుల యొక్క పెత్తనం ఉండడం వల్ల అనేక సంస్థలన్నీ కూడా చాలా పతనావస్థకు చేరుకున్నాయి, హీనావస్థలోకి చేరుకున్నాయి, క్షీణ దశకి చేరుకుంది. కనుక ఇలాంటి సమయంలో అందరూ కూడా ఏకమవ్వాలి. ప్రభుత్వం పైన ఒక చక్కనైనటువంటి ఆలోచనాపరమైనటువంటి మేధోపరమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక సూచన చెయ్యాలి అని, తద్వారా ప్రభుత్వ అధికారులు పెద్దలు ఈ హిందూ ధర్మానికి ఒక మంచి సన్మార్గాన్ని, ఒక మంచి మేలైనటువంటి ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాన్ని కల్పిస్తారే అని చెప్పి మేము ఆ భగవంతున్నే కోరుతున్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా 5వ తేదీ జరిగేటువంటి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద జరిగే విశ్వ హిందూ పరిషత్ వారి భారీ బహిరంగ సభ హైందవ శంఖారావం కార్యక్రమంలో పాల్గొనండి. ఈ యాత్రని దిగ్విజయం చేయండి. ఈ యొక్క సభ దిగ్విజయం అయితే మన ముందు తరాలు అందరూ కూడా చాలా క్షేమంగా ఉంటారు. హిందూ ధర్మం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.